నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య తోపులాట. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పరిశ్రమలు, పలు అంశాలపై సమాలోచనలు. సైఫ్పై దాడి ఘటనపై విచారణ వేగవంతం చేసిన ముంబై పోలీసులు. నిందితుడి కోసం గాలింపు, పలు కోణాల్లో దర్యాప్తు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరుగు పయనం. జాతీయ రహదారులపై భారీగా పెరిగిన వాహన రద్దీ. అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ ను విజయవంతం చేసిన ఇస్రో. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు. ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఈడీ కార్యాలయం నుంచి తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఈ రోజు ఈడీ అధికారులు ఎదుట కేటీఆర్ అయితే విచారణకు హాజరు కావడం జరిగింది. దాదాపు గంట సేపటి నుంచి కూడా ఆయన విచారణకు సంబంధించి కూడా కొనసాగుతున్న పరిస్థితి అవుతుంది. అయితే ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తు విచారణకు సంబంధించి కూడా ఇప్పటికీ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అందులో భాగంగానే అటు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకునే ఆధారంగానే ఇటు ఆధారాలు కానీ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి కూడా పూర్తిగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈడీ కూడా పిఎంఎల్ యాక్ట్ కింద కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీంట్లో ముగ్గురు కూడా అక్యూజ్డ్ గా చేరుస్తూ కూడా ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి పిఎంఎల్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేయడం జరిగింది. దీంట్లో A1 గా ఉన్న కేటీఆర్ ను, A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ తో పాటు తర్వాత A3 గా ఉన్న బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా ముగ్గురి పేర్లను చేరుస్తూ కూడా ఈడీ అధికారులు అయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ఇద్దరిని అరవింద్ కుమార్ గాని తర్వాత బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా విచారణ పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు కేటీఆర్ సంబంధించి కూడా ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో పైన కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే విదేశీ కంపెనీలకు సంబంధించి కూడా నగదు బదిలీ విషయంలో కూడా ఎందుకు అంటే ఇటు ఆర్బీఐ కానీ తర్వాత రాష్ట్ర కేబినెట్కి సంబంధించి కూడా అనుమతి లేకుండా కూడా ఏ విధంగా దాన్ని బదిలీ చేశారన్న కోణంలో కూడా అధికారులు అయితే చేస్తున్నారు. దీంట్లోనే పిఎంఎల్ యాక్ట్, ఎందుకంటే విదేశీ కంపెనీలకు సంబంధించి దాదాపు 55 కోట్లకు పైగా కూడా ఈ నగదు ఎందుకు బదిలీ చేశారన్న కోణంలో అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. అతన్ని ఇప్పటికే కొంతవరకు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా గతంలో నోటీసులు ఇచ్చేప్పటికీ అయితే ఈ నెల 7వ తారీఖున అతన్ని విచారణకు హాజరు కావాల్సింది. అయితే కొంతవరకు సమయం కావాలని చెప్పి కోరడంతో కూడా ఈ రోజు అతనికి సమయం ఇవ్వడం జరిగింది. అయితే ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకొని తర్వాత అతన్ని విచారణకు సంబంధించి కూడా హాజరు కావడం జరిగింది. అతనితో పాటు ఇటు న్యాయవాది కూడా ఒకరు లోపలికి అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. కానీ మరి న్యాయవాది సంబంధించి కూడా అంటే న్యాయవాది సమక్షంలో కూడా విచారణ జరుపుతున్నారా లేదనేది కూడా తెలియాల్సింది. కేవలం విచారణకు సంబంధించి నగదు బదిలీ దానిపైన కూడా ప్రత్యేకంగా ఈడీ అధికారులు అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటికి సంబంధించిన ఆధారాలు ప్రాథమిక ఆధారాల ఆధారంగా కూడా ఇప్పటికే విచారణ అయితే ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాంట్లో హెచ్ఎండిఏ నగదుకు సంబంధించి హెచ్ఎండిఏ ఖాతాల నుంచి కూడా ఈ నగదు బదిలీ కావడం జరిగింది. ఆ నగదుకు సంబంధించి ఎందుకు బదిలీ చేశారన్న దాని మీద ప్రధానంగా ఈడీ అధికారులు అయితే విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో ఇప్పటికే అంటే ఫార్ములా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా దర్యాప్తులో భాగంగా ఏసీబీ కానీ తర్వాత ఈడీ అధికారులు కూడా దర్యాప్తుకు సంబంధించి కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేయడం జరిగింది. దీంట్లో ఏసీబీ అధికారులు ముగ్గురిని విచారణ పూర్తి చేయడం జరిగింది. విచారణలో వారి స్టేట్మెంట్లకు సంబంధించి కూడా రికార్డ్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రస్తుతం అవి ఏసీబీ అధికారులు విశ్లేషిస్తున్నారు. కానీ ఈడీ అధికారులకు సంబంధించి కూడా ఇప్పటికే అరవింద్ కానీ తర్వాత బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా విచారణ చేయడం జరిగింది. అది పై అధికారుల ఆదేశాల మేరకే ఈ విచారణ కొనసాగిస్తున్నామని చెప్పి కూడా ప్రధానంగా అధికారులు అయితే వాళ్ళు సీనియర్ ఐఏఎస్ అధికారి కానీ తర్వాత బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా అధికారి అయితే ఈడీ కార్యాలయానికి అయితే వివరించడం జరిగింది. దీంట్లో ఈడీ అధికారులు మరి ఎలాంటి విషయాలు సంబంధించి కూడా వాళ్ళు ప్రశ్నిస్తారనేది కూడా ప్రస్తుతం అయితే తెలియాల్సింది. దీనికి సంబంధించి అంటే అధికారులకు సంబంధించి కూడా అంటే ఎవరు బదిలీ చేయమన్నారు, వాటిలో బదిలీకి సంబంధించి ఏ విధంగా జరిగిందని దాని మీద కూడా ప్రధానంగా అధికారులు వివరాలైతే తీసే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఈడీ కార్యాలయానికి వచ్చిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా ఈడీ కార్యాలయానికి రావడంతో కూడా
వారిని ఇక్కడ పోలీసులు అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా కేవలం కేటీఆర్ వాహనాన్ని లోపలికి అనుమతించి తర్వాత అడ్వకేట్ మాత్రమే లోపలికి అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు కొంతమంది తోపిసలాడు జరిగినప్పటికీ వాళ్ళైతే అదుపులో తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. కొంతవరకు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కానీ ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా ఈడీ అధికారులు విచారిస్తారు కాబట్టి ఆ లోపు కూడా బందోబస్తు పరంగా కూడా ఇటు పోలీసులు ఇటు దీనికి సంబంధించి కూడా భద్రతా పరంగా కూడా డీసీపీ అడ్మిన్ డీసీపీగా ఉన్న శిల్పవల్లి సమక్షంలో కూడా భద్రతా పర్యవేక్షణకు సంబంధించి కూడా నిర్వహిస్తున్నారు. దీంట్లో ఇక్కడ ఎవరు కూడా ఆందోళన కానీ తర్వాత ఎవరు కూడా నిరసనలు తెలుపుకుండా కానీ తర్వాత కేటీఆర్ సంబంధించి కూడా ఎవరు రానివ్వకుండా ప్రస్తుతం అయితే అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు సంబంధించి ఎవరిని కూడా రానికుండా ఆ ప్రస్తుతం అయితే ఇటు నుంచి ఇచ్చిన ప్రయత్నం అయితే కొనసాగుతుంది. కానీ దీంట్లో విచారణలో భాగంగా కూడా ఇప్పటికే రాజకీయంగా ఒక ప్రకంగా చర్చనీయాంశంగా మారినప్పటికీ ఈ ఫార్ములా కేసులో వ్యవహారంపై కూడా ఒప్పందం చేసుకున్న కంపెనీలు వాళ్ళకి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒప్పందం చేసుకున్నప్పటికీ తర్వాత కేవలం అంటే మొత్తం 4 సీజన్లు ఒప్పందం చేసుకున్నది. 9, 10, 11, 12కు సంబంధించి ఈ సీజన్లు హైదరాబాద్లో నిర్వహించిన నేపథ్యంలో కేవలం 9 మాత్రమే ఇప్పటికీ నిర్వహించడం జరిగింది. అయితే అక్కడ ఈ నిర్వహించిన తర్వాత తన ఎవరైతే ఒప్పందం చేసుకోవడం జరిగిందో ఆ ఒప్పందంలో తమకు నష్టం వాటిల్లింది కాబట్టి మేము మళ్ళీ నిర్వహించలేకపోతామని చెప్పి కూడా ఆ ఒప్పందాన్ని కూడా తిరస్కరించి వారైతే ఇంకో సీజన్ సంబంధించి కూడా తిరస్కరించలేని పరిస్థితి అయితే తిరస్కరించారు. దాని తర్వాత ఈడీ అధికారులు కూడా పిఎంఎల్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం తర్వాత విదేశీ కంపెనీలకు సంబంధించి కూడా నగదు బదిలీ చేయడం కూడా ఇవన్నీ కూడా వివరాలు అయితే ఇప్పటికే అధికారులు సేకరించారు. కాబట్టి అధికారులు సేకరించిన ఆధారంగా ప్రాథమిక వివరాల ఆధారంగా కూడా ఈరోజు కేటీఆర్ని అయితే విచారిస్తున్నారు. మరి కేటీఆర్ ఇప్పటికే పలు సందర్భాల్లో మీడియాకు సంబంధించి కూడా వివరాలు వెల్లడించడం జరిగింది. కేవలం హైదరాబాద్ ఇమేజ్ని పెంచేందుకు మాత్రమే తను ఈ కంపెనీ తీసుకువచ్చానని చెప్పి ఈ రేసింగ్ సంబంధించి కూడా హైదరాబాద్లో నిర్వహించేందుకు కూడా తీసుకువచ్చానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇటు దీంట్లో అవినీతికి సంబంధించి కానీ తర్వాత నగదు బదిలీకి సంబంధించి కానీ విదేశీ వాళ్ళకు ఏ విధంగా మళ్లించడం జరిగింది. కేవలం ఆర్బీఐ కూడా అనుమతి లేకుండా తర్వాత రాష్ట్ర క్యాబినెట్కి అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఎందుకు బదిలీ చేశారనే దాని మీద కూడా ఈడీ అధికారులు అయితే స్పష్టమైన వివరాలు అయితే ప్రస్తుతం అయితే రాబడుతున్నారు. కేవలం ప్రాథమిక వివరాల ఆధారంగా మాత్రమే దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మరి కేటీఆర్కి సంబంధించి కూడా ఎలాంటి వివరాలు వెళ్లించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ఈడీ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. తాజా పరిస్థితుల్లో అయితే ఎవరిని కూడా ఈడీ కార్యాలయానికి రానియకుండా ప్రస్తుతం అయితే ఇంకా పోలీసులు భారీగా మోహరించి ఈ ప్రాంతంలో కూడా బారిగేట్లు నియమించి కూడా కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరిని రానికుండా కూడా పోలీసులు అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. కేటీఆర్ ను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద పోలీసులు భద్రత పెంచారు. తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు గాంధీ భవన్ ముట్టడి చేసే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు స్పెషల్ పోలీసులు కూడా గాంధీ భవన్ వద్ద మోహరించారు. 4 గేట్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. మరికొన్ని ప్లటూన్లు కూడా ప్రత్యేకంగా గాంధీ భవన్ వద్దకు రప్పించేదానికి పోలీసు అధికారులు ఇప్పటికే సమాచారం ఇచ్చున్నారు. మరి కొద్దిసేపట్లో మరో 2 ప్లటూన్లు గాంధీ భవన్ వద్దకు చేరుకునే అవకాశం ఉండదు. ప్రధానంగా కారు ఈరేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ను ఈవేళ ఈడీ విచారిస్తుంది. గతంలో ఈడీ మాజీ సిఈతో పాటు అట్లాగే అరవింద్ కుమార్ని ఇద్దరిని కూడా వాళ్ళిద్దరిని కూడా విచారించారు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ల ఆధారంగా ఈవేళ విచారణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈవేళ 10:30 గంటల ప్రాంతంలో
కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు సంబంధించిన పలువురు నాయకులు ఆందోళనకు దిగే అవకాశం ఉండదు. అదేవిధంగా గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించే అవకాశం ఉందని చెప్పేసి నిఘా వర్గాలు పోలీస్ శాఖను అప్రమత్తం చేశాయి. దీంతో పలువురు బీఆర్ఎస్ నాయకులను ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొంతమందిని అరెస్ట్ చేశారు. ఈ మరికొంతమంది ఇంకా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి విశ్వసనీయ సమాచారం ఉండడంతో పోలీస్ శాఖ పూర్తిగా అప్రమత్తమని చెప్పవచ్చును. ఈడీ విచారణ పూర్తయ్యే వరకు గాంధీ భవన్ వద్ద భద్రత పటిష్టం చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. దానికి సంబంధించి లా అండ్ ఆర్డర్ పోలీసులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది స్పెషల్ పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. మరో 2 ప్లటూన్లు ఇక్కడికి పంపించేదానికి ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్నది. ప్రధానంగా గాంధీ భవన్ మీద ఎలాంటి ముట్టడి కానీ దాడి కానీ జరగకుండా నియంత్రించేందుకు ముందస్తు చర్యలుగా ఈ పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. కానీ గతంలో కూడా కొంతమంది బీజేపీ నాయకులు అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువజన కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించిందో అదే దాడిని తిప్పికొట్టేదానికి వాళ్ళు ఎదురుదాడి చేసేదానికి బీజేవైఎం సంబంధించిన వాళ్ళు కానీ బీజేపీకి సంబంధించిన యువత అంతా కూడా గాంధీ భవన్ ముట్టడించేదానికి ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకొని ఆ ముట్టడిని విఫలయత్నం చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈవేళ బీఆర్ఎస్కు సంబంధించి కూడా ఎవరైనా కానీ గాంధీ భవన్ ముట్టడించడం కానీ లేకపోతే గాంధీ భవన్ మీద దాడి చేసే అవకాశంగా ఉండదని చెప్పేసి భావిస్తున్న పోలీస్ శాఖ ఈ మేరకు భద్రతా చర్యలు తీసుకున్నట్టు చెప్పవచ్చు. ఇప్పటికే 4 గేట్ల వద్ద కూడా పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేసుకొని కూర్చొని ఉన్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ లేకపోతే ఒక్కసారిగా గుంపుగా లోనికి వచ్చేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని అడ్డుకునేదానికి ఇప్పటికే రోప్ పార్టీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఒక్కొక్క గేట్ దగ్గర ఒక్కొక్క సిఐని ఇన్ఛార్జిగా నియమించారు. మరికొంతమంది పోలీసు అదనపు బలగాలు వచ్చినట్లయితే కూడా బయట పూర్తిగా గాంధీ భవన్కు పరిసర ప్రాంతాల్లో ఎవరే కానీ కొత్త వాళ్ళు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రాకుండా పూర్తిగా నియంత్రించేదానికి చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. పవిత్ర, ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. అటు బీజేపీ కార్యాలయం వద్ద కూడా భద్రత పెంచారు. తాజా వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, బీజేపీ కార్యాలయం వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది పోలీసులు మోహరించారు? పవిత్ర, బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పహారా ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వెళ్లే రహదారి ఏదైతుందో ఆ రహదారి ఇరువైపులా కూడా బారికేడ్లతో రహదారిని మూసివేయడంతో పాటు ఇరువైపులా కూడా భారీగా పోలీసులను అయితే మోహరించారు. ఎందుకంటే ఇదివరకే యూత్ కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడంతో పలువురు బీజేపీ కార్యకర్తలు కూడా గాయపడిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మొత్తంగానైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా మోహరించారని చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు కూడా ఇప్పుడిప్పుడే బీజేపీ రాష్ట్ర కార్యాలయం చేరుకుంటున్నాయి. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తలు కనుక పార్టీ కార్యాలయం దాడి చేస్తే ఎదురుదాడి చేసే విధంగా కూడా బీజేపీ కూడా సన్నద్ధంగా ఉంటుంది. మొత్తంగా అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇరువైపులో కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఆ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా చెప్పవచ్చు. మొత్తంగా అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీ గేట్లు, మరోవైపు పోలీసుల భారీ మోహరింపు అటు బీజేపీ శ్రేణులు అయితే ఆచరణకు అయితే గురి చేస్తారని మొత్తంగా ఇటు కేటీఆర్ విచారణ ఏదైతే నడుస్తుందో ఈ విచారణ పూర్తయ్యే వరకు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీస్ పహారణ అయితే ఉండనుంది. పవిత్ర, ధన్యవాదాలు జ్యోతి కిరణ్.
ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాద ఘటనపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భవిష్యత్తులో అగ్ని ప్రమాద ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖమ్మం మార్కెట్కు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దాలని సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రంలో పెద్ద మార్కెట్లకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య కొత్త మార్కెట్ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి దేనివల్ల ఇది జరిగింది, రాత్రులు ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏంటి, భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటి జరిగితే రైతులు నష్టపోవచ్చు, వ్యాపారస్తులు నష్టపోవచ్చు. కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పాను. అటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుని 100 కోట్ల రూపాయలతోటి ఈ మార్కెట్ ను ఆధునీకరించడానికి ఈ రోజున పనులు ప్రారంభిస్తున్నాం. మన మార్కెట్ ను చూసి రాష్ట్రంలో వేరే మార్కెట్ల యొక్క అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. హైదరాబాద్ లో కూడా ఒక మెగా మార్కెట్, కోయిడా మార్కెట్ ని అభివృద్ధి చేయాలి. అది 1000 కోట్లు గాని 2000 కోట్లు అయినా సరే. విమానాశ్రయానికి దగ్గరలో ఓఆర్ఆర్ కి RRR కి మధ్యలో 400 ఎకరాలతోటి దాన్ని ప్రారంభించాలని, ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ మార్కెట్ గా ఉండాలనేది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కోరిక. ఈ లోపల జిల్లా మార్కెట్లు వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, పెద్ద పెద్ద మార్కెట్లు అన్నిటికీ కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా ఇటువంటి కార్యక్రమాలు జరిగి నష్టపోకుండా ఉండేటట్టుగా కొత్త మార్కెట్ నిర్మాణం చేయాలనేది నా ఆలోచన. పండుగ సెలవులు ముగియటంతో ఊళ్లకు వెళ్లిన జనాలు హైదరాబాద్ బాట పడుతున్నారు. వాహనాలన్నీ మహానగరం వైపు వస్తుండటంతో నగరం నలుమూలలా రద్దీగా మారాయి. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద వాహనాలు 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రద్దీ ఎక్కువ ఉండటంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ ముగించుకుని గ్రామాల నుంచి జీవనోపాధి నిమిత్తం పల్లెవాసులు రాజధానికి బయలుదేరుతున్నారు. 3 రోజుల పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సందడిగా పండుగ జరుపుకున్నారు. తిరిగి పనుల నిమిత్తం హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. సిద్దిపేట జిల్లా నుంచి హైదరాబాద్ కు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వెళ్తున్నారు. ప్రయాణ ప్రాంగణాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. రహదారులపై ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్లో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి స్మారకానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, కుమార్తె నేహారెడ్డి, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి వన్నెత్తిచ్చే నిర్ణయాలు జైపాల్ రెడ్డి తీసుకున్నారని పలువురు నేతలు కొనియాడారు. రాష్ట్రంలో రెండో యాదాద్రిగా చెప్పుకునే సింగోటం ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 14వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు 20వ తేదీ వరకు జరగనున్నాయి. 17న జరిగే జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లా వైరాలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ కొత్త అల్లుడికి అత్తింటి వారు 120 రకాల ఆహార పదార్థాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. నగరానికి చెందిన నందిగామ భాస్కర్రావు కుమార్తె మధుశ్రీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సుధాపల్లికి చెందిన సందీప్తో ఇటీవల వివాహమైంది. నూతన దంపతులకు తొలి సంక్రాంతి కావడంతో కొత్త అల్లుడు కుమార్తెకు ప్రత్యేకంగా అతిథి మర్యాదలు చేసి ఆనందపరిచారు.
కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుద్ఘాతంతో ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అర్జున్ థియేటర్ సమీపంలోని కంచుకోట టిఫిన్ సెంటర్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగగా హోటల్ ఫర్నిచర్ 2 ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేసింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్లో పోస్టు చేసింది. డాకింగ్ చరిత్రలో భారత్ తన పేరును లిఖించినట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియను చూసి గర్విస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. తద్వారా డాకింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసిన 4వ దేశంగా భారత్ రికార్డు సాధించింది. నింగిలో డాకింగ్ కోసం SDX-01, SDX-02 అనే ఉపగ్రహాలను గత నెల 30న ఇస్రో 475 కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి ప్రవేశపెట్టింది. తర్వాత వాటి మధ్య దూరాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. అయితే సాంకేతిక కారణాల వల్ల డాకింగ్ ప్రక్రియను పలుమార్లు ఇస్రో వాయిదా వేసింది. ఈ నెల 12న కూడా 2 ఉపగ్రహాలు 3 మీటర్ల దగ్గరకు వచ్చి మళ్లీ వెనక్కు మళ్లాయి. ఎట్టకేలకు జంట స్పేడెక్స్ ఉపగ్రహాలను పరస్పరం అనుసంధానించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు అనేక పరికరాలను నింగిలోకి దఫాదఫాలుగా తరలించాల్సి ఉంటుంది. పరికరాలను తరలించే వ్యోమనౌకలు అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కావాలి. అప్పుడే పరికరాలను అనుకున్న చోటుకు చేర్చడం సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది. వ్యోమనౌక వేగం తగ్గిస్తూ సరిగ్గా డాకింగ్ ప్రక్రియను నిర్ణీత ప్రదేశంలోనే చేయాల్సి ఉంటుంది. ఆ సాంకేతికతను అభివృద్ధి చేసే క్రమంలోనే స్పేడెక్స్ ప్రయోగాన్ని భారత్ చేపట్టింది. 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించి ప్రపంచ దేశాలకు తామేమీ తక్కువ కాదని భారత్ మరోసారి చాటింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లోనే కత్తిపోట్లకు గురి కావడం కలకలం రేపింది. ముంబైలోని తన ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని ఆపేందుకు సైఫ్ యత్నించగా దుండగుడు పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. లీలావతి ఆసుపత్రిలో సైఫ్కు శస్త్రచికిత్స చేశారు. ఆయనకు ప్రమాదం తప్పినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పటోడీపై తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఖాన్ పిల్లలతో కలిసి రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక దుండగుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అలికిడి కావడంతో నిద్రలేచిన సైఫ్ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరికీ ఘర్షణ జరగ్గా గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో సైఫ్ను పలుమార్లు పొడిచి పారిపోయాడు. గాయపడిన సైఫ్ అలీ ఖాన్ను ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 3:30 గంటలకు లీలావతి ఆసుపత్రికి చేరుకున్న సైఫ్కు ఒంటిపై 6 చోట్ల గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి కుట్లు వేశారు. 4 చోట్ల కొద్దిగా, 2 చోట్ల లోతుగా గాయమైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. వెన్నెముకకు సమీపంలో గాయాలైనట్లు వివరించారు. అత్యంత పదునైన ఆయుధంతో దాడి జరిగిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్కు ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేసేందుకు ఇంట్లోకి చొరబడిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు సైఫ్ అలీ ఖాన్ వ్యక్తిగత బృందం తెలిపింది. తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపిన ఆయన వ్యక్తిగత బృందం అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని కోరింది. సైఫ్ అలీ ఖాన్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దాడి ఘటనను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్లి పని మనుషులను విచారించారు. ఇది దొంగ పనేనా అని ప్రశ్నించగా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సైఫ్ నివాసం సద్గురు శరణ్ భవనం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హిమాచల్ ప్రదేశ్లో తాజాగా కురుస్తున్న మంచుతో సిమ్లా శ్వేతవర్ణాన్ని సంతరించుకుంది. ఎటు చూసినా ధవళ వర్ణంతో ఆకట్టుకుంటోంది. పర్వత ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తున్న కారణంగా దృశ్య నాణ్యత బాగా తగ్గిపోయింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణం గడ్డ కట్టించేలా మారిపోయింది. కనిష్ట ఉష్ణోగ్రత 2 డిగ్రీలుగా నమోదవుతుంటే గరిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలు దాటడం లేదు. జనవరి 19 వరకు మంచు వర్షం కొనసాగే అవకాశం ఉందని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో 4వ రోజు గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో వేలాది మంది భక్తులు పవిత్ర స్నానం చేస్తున్నారు.
వేకువజాము నుంచి పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. తీవ్రమైన చలిలోనూ భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. భారీగా వస్తున్న భక్తులతో ఎవరైనా తప్పిపోతే గుర్తించేందుకు ఏఐ ఆధారిత సహాయ కేంద్రాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. తప్పిపోయిన వారిని వేగంగా గుర్తించి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చుతున్నారు. 10 దేశాలకు చెందిన 21 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం ప్రయాగ్రాజ్ టెంట్ సిటీకి చేరుకుంది. విదేశీ ప్రతినిధి బృందం నేడు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయనుంది. ఈ బృందంలో ఫిజీ, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్ టొబాగో, యుఏఈ ప్రతినిధులు ఉన్నారు. విదేశాంగ శాఖ ఆహ్వానం మేరకు వారు భారత్ వచ్చారు.